చాలా ఏళ్ల క్రితం గురుకులాలు ఉండేవి. అప్పట్లో గురుకులమునంటే గురువుగారికి సేవ చేసి, ఆశ్రమాన్నంతా కూడా పరిశుభ్రంగా ఉంచి, చక్కగా ఎవరికి వాళ్ళే వంట వండుకోవడాలు ఇవన్నీ కూడా చేసుకునేటువంటి వాళ్ళనమాట. విద్యని అభ్యసించటానికి ధనం అనేటువంటిది అప్పట్లో ఆర్జించేటువంటి వాళ్ళు కాదు. ఆ విధంగా గురు శుశ్రూష అంటే గురువుగారికి సేవ చేసి అన్ని విధాలైనటువంటి మర్యాదలన్నీ కూడా సమర్పించుకుంటూ గురువుగారి దగ్గర ఉండి విద్యను అభ్యసించి నేర్చుకుంటారనమాట. అలానే అటువంటి ఒక గురుకులములోకి ఒక అతను కూడా ఇలాగే విద్య నేర్చుకుందామని చెప్పి ఒక పిల్లవాడు వచ్చాడు. అయితే అందరూ కూడా చాలా చక్కగా ఆరితేరినటువంటి వాళ్ళుగా చక్కగా చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. అంతా కూడా వాళ్ళ అన్ని విషయాలు కూడా తెలుసుకోగలిగి గురువుగారు పెట్టినటువంటి పరీక్షలన్నీ కూడా ఉత్తీర్ణము పొంది మరి యొక్క తదుపరి విద్యలు నేర్చుకోవటానికై ముందుకు సాగేటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు. ఈ వచ్చినటువంటి యొక్క పిల్లవాడు మాత్రం పనులన్నీ కూడా చక్కగా సక్రమంగా చేయగలుగుతున్నాడు కానీ గురువుగారు చెప్పినటువంటి ఆ యొక్క విద్యకి సంబంధించినటువంటి విషయాలు ఏమీ కూడా బుర్రలోకి ఎక్కట్లేదనమాట. అయితే ఎన్నో ప్రయత్నాలు చేశారు, చాలా కష్టపడ్డారు గురువుగారు. అయినప్పటికీ కూడా వీడికి కూడా ఎలాగైనా కూడా చక్కగా చదువు చెప్పుదామని చెప్పి ఎంతో కాలంగా అందరూ కూడా ఉత్తీర్ణం సాధించి తదుపరి విద్యలకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇతడు మాత్రం నేర్చుకోలేకపోతున్నాడు. గురువుగారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చెప్పినప్పటికీ కూడా ఇతని బుర్రలోకి మాత్రం ఆ యొక్క విద్య అనేటువంటిది వెళ్ళట్లేదనమాట ఎంత ప్రయత్నించినా. అయితే ఒకరోజు ఆ యొక్క పిల్లవాడిని గురువుగారు పిలిచి, నాయనా, ఎన్ని పద్ధతులు ఉన్నాయో, ఎన్ని విధానాలు ఉన్నాయో అన్ని మార్గాల్లోని కూడా నీకు అర్థమయ్యేటట్టు చెప్పటానికి, నేర్పించటానికి నేను ప్రయత్నించాను. అయినప్పటికీ కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నీకు ఈ యొక్క చదువు అనేటువంటిది ఏదైతే ఉందో నీ యొక్క తలరాతలో లేనట్టుగా ఉంది బహుశా. కాబట్టి చదువు అనేటువంటిది నీకు కాదు. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏదైనా కూడా మీ యొక్క తల్లిదండ్రులకు ఉపయోగపడేటువంటి ఏదైనా కూడా పని చేసుకుని బ్రతుకు అని చెప్పారు. అయితే ఇతను కూడా ఎంత కష్టపడినప్పటికీ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించుకుంటున్నాడు. అతనికి చదువు రావట్లేదు అని చెప్పి, ఏమీ అర్థం అవ్వట్లేదని చెప్పి. అయితే అతను కూడా అదే విధంగా అనుకున్నాడనమాట. కాబట్టి ఇంకా ఏం చేస్తామని చెప్పి కళ్ళంట నీళ్లు పెట్టుకుని చాలా మనసు బాధగా ఉన్నప్పటికీ కూడా ఇంటికి ప్రయాణం కొనసాగించాడనమాట వెళ్ళిపోదామని. తిరిగి వెళ్తుంటుంటే అది ఎండాకాలం అన్నమాట. అయితే విపరీతమైనటువంటి ఎండలన్నీ కూడా ఉన్నప్పటికీ అతనికి చాలా దాహం వేసిందనమాట. దారిలో ఎంతో దూరం అలాగ నడుస్తూ వెళ్తున్నప్పటికీ. అయితే దగ్గరలో ఆడవాళ్ళు కొంతమంది అక్కడ ఏదో ఊరు ఉంటే నూతి నుంచి నీళ్లు తోడుకోవడం అనేటువంటిది గమనించాడు. కాసంత నీళ్లు తాగుదాము అని చెప్పి అక్కడికి నడుచుకుని వెళ్ళాడనమాట. వెళ్ళి చూస్తే ఆ యొక్క తాడు ఆ యొక్క నూతి దగ్గర ఒక రాయి పెట్టి ఉంటే ఆ యొక్క తాడు అనేటువంటిది ఆ రాయికి తగులుతూ ఉందన్నమాట. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీని అడిగాడు, ఈ రాయి ఏమిటి ఇలా ఏదో కవిలిపోయినట్టు ఈ విధమైనటువంటి మచ్చలున్నాయి, చుట్టూ చూస్తే చాలా చక్కగా బాగానే ఉంది కానీ కొన్ని భాగాల్లో ఇలా మచ్చలున్నాయి, ఎందుకలా పెట్టారు ఆ మచ్చలని అని అడిగాడు. అప్పుడు ఆవిడ, ఈ మచ్చల్ని మేమెవరమూ కూడా కావాలని పెట్టలేదు. ఇది ఒక తాడు అనేటువంటిది మేము తోడుకోవడానికి వాడుకుంటూ ఉంటాం. తరచుగా ఈ యొక్క తాడ రాయికి తగులుతూ ఆ విధంగా మచ్చలు అనేటువంటివి ఏర్పడిపోయాయి నాయన అని చెప్తుందనమాట. అప్పుడు ఈ యొక్క విషయంపై అతడు చాలా తీక్షణంగా ఆలోచిస్తాడనమాట. ఎంత సున్నితంగా ఉండేటువంటి ఆ యొక్క తాడు పదే ఈ యొక్క బండరాయికి తగిలితే ఈ యొక్క బండరాయి మీదనే ఈ విధంగా మచ్చలు ఏర్పడిపోయాయా? మరి అలాంటప్పుడు నేను మాత్రం ఎందుకు చదువుకోలేను? అంటే నేను కూడా ఇదే మాదిరిగా పదే అభ్యసిస్తే నాకు కూడా ఈ యొక్క విద్యలన్నీ కూడా అవపాసన చేసుకోగలుగుతాను కదా, అవపాసన పట్టగలుగుతాను కదా, నాకు కూడా ఇవన్నీ కూడా వస్తాయి కదా అని చెప్పి ఆలోచించుకొని మళ్ళీ తిరిగి గురుకులానికి వెళ్ళిపోయాడనమాట. ఈసారి ఏం చేశాడు, ఏ విధంగానైతే ఆ సున్నితమైనటువంటి మెత్తగా ఉండేటువంటి తాడు అంత బండరాయి మీదనే మచ్చలు ఏర్పరచగలిగిందో మరి నేనెందుకు నేర్చుకోలేనని చెప్పి పగళ్ళు రాత్రి విశ్రాంతి లేకుండా ఏమాత్రము కూడా ఆయాస పడిపోకుండా అలాగ చదువుకుంటూనే ఉన్నాడనమాట. ఈ విధంగా చదువుకుంటూ ఉన్నటువంటి అతని యొక్క గురువుగారు గమనించి అతను కూడా ప్రోత్సహించి చాలా అభినందించి అతని యొక్క చేసేటువంటి సహాయము అతను కూడా అందించారనమాట. గురువుగారు కూడా చాలా మెచ్చుకొని
అయితే ఈ విధంగా గురువుగారి సహాయంతో చాలా తీవ్రంగా తీక్షణంగా అదే పనిగా చదువుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆ విధమైనటువంటి చదువుని మొదలుపెట్టినటువంటి అతడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయినటువంటి తరువాత అతను ఎవరో తెలుసా? ఆచార్య వరదరాజుగా పేరు పొందాడనమాట. ఆచార్య వరదరాజు అనంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అయితే సరసిద్ధాంత కౌముది అనబడేటువంటి వ్యాకరణం అనేటువంటిది రచయించారు. లఘు సిద్ధాంత కౌముది అనబడేటువంటి పుస్తకం రచయించారు. మధ్య సిద్ధాంత కౌముది అనబడేటువంటి సంస్కృత పుస్తకాన్ని కూడా రచయించారు. ఎంత కాలమైనప్పటికీ కూడా నేటికి కూడా ఇతను రచయించినటువంటి యొక్క సంస్కృత వ్యాకరణానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్థాయిని ఏ ఒక్క పుస్తకము కానీ ఎవరు కానీ చేరుకోలేకపోయారన్నమాట. అటువంటి స్థాయిలో నించున్నాడనమాట ఇతను. అయితే అద్భుతమైనటువంటి వ్యాకరణ పండితుడుగాను సంస్కృత జ్ఞానిగాను పేర్కొన్నాడనమాట. అయితే ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకోవాల్సినది ఏమిటంటే మన యొక్క జాతకాలలో నీకు చదువు అభ్యసించదు, లేకపోతే నీకు చదువు రాదు, ఇది అదని చెప్పి రకరకాలుగా ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క మనిషికి కూడా అన్నీ రావు. కానీ మనకి అది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని చెప్పి తీవ్రమైనటువంటి తపన గనక ఉన్నట్లయితే గనుక ఒక వ్యక్తి 100 మార్కులు తెచ్చుకోవడానికి 2 గంటలు కష్టపడితే గనుక అతనికి 100 మార్కులు వస్తాయి అనుకోండి. మరి కొంతమంది ఇప్పుడు మనకి మరి చదువు రావట్లేదు, ఎంత కష్టపడినా కూడా మనకి తెలుసుకోలేకపోతున్నాము, మనకు బుర్రలోకి ఎక్కట్లేదు అనేటువంటి వాడు అదే 100 మార్కులు తెచ్చుకోవటానికి 5 గంటలు కష్టపడాలి. అది మనం తెలుసుకోవలసినటువంటి విషయం అన్నమాట. తీవ్రమైనటువంటి సంకల్ప బలం ఉంటే మనకి ఏదైతే రావట్లేదో, అర్థం అవ్వట్లేదో పదే దాని మీదన దృష్టి పెట్టి ప్రతి మామూలు వాడు కష్టపడేదానికన్నా కూడా ఎక్కువ కష్టపడితే కనుక మనము కూడా ఆ స్థాయికి చేరుకుని చరిత్రలో నిలిచిపోయేటువంటి స్థాయికి తప్పకుండా చేరుకుంటాము. అలాగా ఇటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.